నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శుక్రవారం నుండి తెనాలి మండలంలో జరగనున్న రెవెన్యూ సదస్సులను ప్రజలు, రైతులు సద్వినియోగం చేసుకోవాలి. తహసీల్దార్ గోపాలకృష్ణ సూచన. తెనాలి పట్టణంలో జరుగుతున్న రీసర్వే కార్యక్రమానికి ప్రజలు సహకరించాలి. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న విజ్ఞప్తి. వేమూరు నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన మంత్రులు గొట్టిపాటి రవికుమార్ మరియు పార్థసారథి. శుక్రవారం నుండి తెనాలి మండలంలో జరగనున్న రెవెన్యూ సదస్సులను రైతులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 6వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న రెవెన్యూ సదస్సులో భాగంగా బుధవారం తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గోపాలకృష్ణ సర్పంచ్లు, గ్రామ రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి మండలంలో జరగనున్న రెవెన్యూ సదస్సుల వివరాలను ఆయన వెల్లడించారు. ఈ నెల 6వ తేదీ నందివెలుగు, 7వ తేదీ సంగంజాగలముడి, 12వ తేదీ కొలకలూరు, 17వ తేదీ పినపాడు, 19వ తేదీ గుడివాడ, 21వ తేదీ పెదరావూరు, 24వ తేదీ దేవరపల్లి సిరి, 26వ తేదీ అంగలగుదురు, 28వ తేదీ కటివరం, 31వ తేదీ బురిపాలెం, జనవరి 2 చింద్రావూరు, జనవరి 4న నేలపాడు, 8వ తేదీ తెనాలి అర్బన్లో రెవెన్యూ సదస్సులు జరుగుతాయని తెలిపారు. సదస్సులో వచ్చే ప్రతి అర్జీని బాధ్యతాయుతంగా పరిశీలించి 100కు 100% పరిష్కరించే విధంగా కృషి చేస్తామని తహసీల్దార్ గోపాలకృష్ణ వెల్లడించారు. ఇందుకు సంబంధించి సిబ్బందికి తగిన ఆదేశాలు అందజేసినట్లు తెలిపారు. రైతులు, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా తెనాలి మండలంలో రేపు నందివెలుగు 6వ తారీఖున నందివెలుగు, అట్లాగే 7వ తారీఖు సంగంజాయర్లముడి, 12వ తారీఖు కొలకలూరు, 17వ తారీఖు పినపాడు, 19వ తారీఖు గుడివాడ, 21వ తారీఖు పెదరావూరు, 24వ తారీఖు దేవరపల్లి సేరి, 26వ తారీఖు అంగలకుదురు, 28వ తారీఖు కటివరం, 31వ తారీఖు బుర్రిపాలెం, అలాగే వచ్చే నెల జనవరి మాసంలో 2వ తారీఖున చింద్రావూరు, 4వ తారీఖు నేలపాడు, 8వ తారీఖు తెనాలి అర్బన్. ఇట్లా 13 రెవెన్యూ గ్రామాల్లో కూడా రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు గాను మేము ఒక షెడ్యూల్ తయారు చేసాం గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు. ఇందులో భాగంగా రెవెన్యూ మ్యాటర్స్ ఏవైనా కానీ రైతులకు సంబంధించిన సమస్యల మీద వచ్చే అర్జీలన్నింటినీ రిసీవ్ చేసుకుంటాం. ఆ అర్జీలన్నిటి కూడా ఆన్లైన్ చేస్తాం. ఈ ఆన్లైన్ చేసే క్రమంలో కూడా ఆ రెవెన్యూ సదస్సులకు సంబంధించి ఎటువంటి ఫీ కూడా ఉండదు, ఎటువంటి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి అర్జీని బాధ్యతాయుతంగా పరిష్కరించాలనేది ప్రభుత్వ లక్ష్యం. మరి ముఖ్యంగా ఈ తహసీల్దార్ ఉద్దేశం కూడా అదే. ఇప్పటికే తెలుసు మీ అందరికీ, రైతుల సమస్యలపైన నేను మన గౌరవ మంత్రి వారి సూచనల మేరకు అత్యంత శ్రద్ధ కనపరిచి ఒక సుమారు 5,000 మంది రైతులకి ఇబ్బంది లేకుండా చేశాం. నేను ఇప్పుడు కూడా గ్రామ సర్పంచులు, అట్లాగే ప్రజాప్రతినిధులు, మన విఆర్ఓలకి, విలేజ్ సర్వేర్లకి సమావేశం ఏర్పాటు చేశాం. ఈ గ్రామ సభలు అనేవి, రెవెన్యూ సదస్సులు అనేవి మొక్కుబడిగా జరిగే విధంగా కాకుండా ప్రతి అర్జీని చాలా బాధ్యతగా తీసుకొని ఆ నిజమైన సమస్య ఉంటే వాటిని పరిష్కరించే విధంగా ప్రతి ఒక్కళ్ళు కృషి చేయాలి. వేమూరు మండలం జంపని, కొల్లూరు మండలం కొల్లూరు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రులు గొడ్డిపాటి రవికుమార్, పార్థసారథి, వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు పరిశీలించారు. మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ఇప్పటికీ 30% కోతలు అయ్యాయి, ఇంకా కోతల స్పీడ్ అందుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ధాన్యం తేమ శాతం 17% నుండి 25% వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. బయట తక్కువ ధరకే అమ్ముకొని రైతులు మోసపోవద్దని, రైతుల దగ్గర నుండి ప్రతి గింజ ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, మిల్లర్లు ఎవరైనా సరే తేమ శాతం ఎక్కువ ఉందని రైతులను ఇబ్బంది పెడితే రైస్ మిల్లర్లు సీజ్ చేస్తామన్నారు. రైతు భరోసా కేంద్రాలలో వారితో పాటు మిల్లర్లు కూడా ఒకరు అందుబాటులో ఉండి తేమ శాతం పరిశీలించి ఫైనల్ చేయాలని సూచించారు. గత వైసీపీ హయాంలో ధాన్యం కొనుగోలు చేసిన 6-7 నెలలకు గానీ డబ్బులు రైతుల అకౌంట్లో పడేవి కాదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటల్లో రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేసినట్లు చెప్పారు. గతంలో ఏం జరిగింది అనేది మేము చెప్పక్కర్లా, అది రాజకీయంగా చెప్పినట్టుంటది.
ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు రాజ్యాంగం ఏ విధంగా ఎన్ని పాదాల మీద నడిచింది గతంలో. కాబట్టి ఆయన మాట్లాడదాం, ఆయన పోరు ఆయన చేసుకోమనండి. ప్రజలు పోరు చేసినంత మాత్రం, రోడ్డు మీదకి వచ్చినంత మాత్రాన ఆయన ఏదో ఇచ్చేస్తారనుకుంటే అది ఆయన అమాయకత్వం తప్పితే ప్రజలకు తెలుసు. గతంలో కూడా వై నాట్ 175 చేశారు, ఆఖరికి ఏం చేశారు? సో కాబట్టి ప్రజలు చాలా విజ్ఞులు. ప్రభుత్వంలో ఉన్న కష్టాలు, ప్రభుత్వానికి నువ్వు చేసిన నష్టాలు అన్నిటి గురించి ప్రజలకు అవగాహన ఉంది. నువ్వు రోడ్డు మీదకి వచ్చినా కూడా ఏం పర్లేదు, నీలాగా మేమేమి నీ యాత్రను ఆపము. మీకు చక్కగా మీరు యాత్ర చేసుకోండి. ప్రజలు దైవ సమ్మానులు వాళ్ళు చక్కగా నిర్ణయించుకోగలరు. ఏమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ వర్షాలకు రైతులు కొంతమంది ఇబ్బంది పడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం హయాంలో రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా పంట కొనుగోలు చేస్తున్నామన్నారు. మిల్లలు అవకతవకలు చేసినా కూడా మంత్రి ఆదేశాలతో అధికారులు చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు ఎవరూ నష్టపోవద్దు, వారికి ఈ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు చేసిన 6-7 నెలలకు కూడా డబ్బులు పడతాయో లేదో తెలిసేది కాదు. వాళ్ళ పార్టీ నాయకులు బ్రోకర్లు అవతారం ఎత్తి రైతులను మోసం చేసేవారని అన్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారు, జిల్లా మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు మన ప్రాంతంలో ధాన్యం కొనుగోళ్లు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, రైతాంగం ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి, మిల్లర్లు కానీ రైతు సేవా కేంద్రాల్లో రైతులకు ఏ విధమైన సహకారం అందుతా ఉందనేది పరిశీలన చేయడానికి విచ్చేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డెల్టాలో దాదాపు సుమారు 1,00,000 ఎకరాల వేమూరు నియోజకవర్గంలో వరి సాగు అవుతా ఉంది. దెబ్బ మీద దెబ్బ డిసెంబర్లో వచ్చిన తుఫాను, వరదలు కానీ ఇప్పుడు రెండోసారి అకాల వర్షాలతో రైతు దాదాపు 10 రోజుల నుంచి చాలా టెన్షన్గా ఉన్నారు, భయపడతా ఉన్నారు. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి భరోసా ఇచ్చి ధైర్యంగా ఉండండి, మేమున్నాం, ఈ ప్రభుత్వం ఉంది, మిమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి హామీ ఇచ్చిన విధంగానే ఈరోజు వరి ధాన్యం కొనుగోలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది లేదు, నష్టం రాదు. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరిగితే 2 నెలలకో 3 నెలలకో 6 నెలలకో డబ్బులు వచ్చినాయో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి. వాళ్ళ పార్టీ కింద స్థాయి గల్లీ నాయకులందరూ కూడా బ్రోకర్ల అవతారం ఎత్తి రైతును దోచుకున్నారు. ఈ రోజు నా దోపిడీ లేదు, ఎటువంటి దిగులు విచారం చెందాల్సిన అవసరం లేదు. రైతు అన్ని విధాలుగా కింద స్థాయి నుంచి కళ్ళాల్లో ధాన్యం ఉన్న కాడ నుంచి, రైతు సేవా కేంద్రంకి వెళ్ళిన కాడ నుంచి, మిల్లర్ దగ్గరికి వెళ్ళిన కాడ నుంచి, మిల్లర్లు చేస్తున్నటువంటి చిన్న చిన్న అవకతవకలు కూడా ఖచ్చితంగా అధికారులకు మంత్రి గారు ఆదేశాలు ఇచ్చాడు. అవన్నీ కూడా సరిచేస్తాం. ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా ప్రతి గింజ కూడా చివరి గింజ దాకా కొనుగోలు చేస్తాం. కొనుగోలు చేసిన వెంటనే డబ్బులు పడే ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేసింది. కాబట్టి అందరూ కూడా ధైర్యంగా ఉండమని చెప్పి నేను ఈ సందర్భంగా వివరిస్తాం. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా టోల్ ప్లాజా వద్ద సుమారు 3.24 కోట్ల విలువైన ఎర్రచందనం దొంగలను బుధవారం రాత్రి మంగళగిరి గ్రామీణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళగిరి రూరల్ సీఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం తమకు అందిన సమాచారం మేరకు కాజా టోల్ ప్లాజా వాహనాలను తనిఖీ చేస్తుండగా ఒక లారీలో A4 కాగితాల బండిల్స్ మధ్యలో ఈ ఎర్రచందనం దొంగలను పెట్టి రవాణా చేస్తున్న లారీని స్వాధీనం చేసుకున్నామని, 49 దొంగలు ఉన్నాయని, ఒక్కొక్కటి సుమారు 15 నుండి 50 కిలోల వరకు బరువు ఉన్నట్లు గుర్తించామన్నారు. చెన్నై నుండి అస్సాంలోని గౌహతి ద్వారా చైనాకు వీటిని ఎగుమతి చేస్తున్నారని ప్రాథమిక సమాచారం వివరించారు. లారీ డ్రైవర్తో పాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరు కూడా తమిళనాడుకు చెందినవారుగా గుర్తించామన్నారు. ప్రత్యేక విభాగం ద్వారా రాబడిన సమాచారం మేరకు మా గుంటూరు జిల్లా ఎస్పీ గారు మరియు మంగళగిరి డిఎస్పి గారు ఇచ్చిన సమాచారం మేరకు మా మంగళగిరి రూరల్ ఎస్ఐ గారు వాళ్ళ షాపు సారథ్యంలో ప్రత్యేక విభాగం ద్వారా రాబడిన సమాచారం మేరకు కాజా టోల్ గేట్ వద్ద వెహికల్ చెకింగ్లో భాగంగా ఏదైతే మనకి రాబడిన సమాచారం మేరకు అక్కడ వాహనాలను తనిఖీ చేస్తూ ఉండగా అక్కడ ఒక వాహనము
అనుమానాస్పదంగా దాన్ని చెక్ చేయటం జరిగింది. ఆ వాహనంలో మొత్తం కూడా పేపర్ బండిల్స్, ఏదైతే A4 సైజు పేపర్ బండిల్స్ మొత్తం లోడ్ చేయబడి ఉన్నాయి. దాంట్లో మధ్య భాగంలో పైన మొత్తము కూడా ఈ పేపర్ బండిల్స్ వేసి మధ్యలో కొన్ని లాగ్స్, రెడ్ శాండిల్ లాగ్స్ దాంట్లో లోడ్ చేయబడి ఉన్నవి. అవన్నీ కూడా రెడ్ శాండిల్గా మేము గుర్తించి వాటిని తర్వాత తరలించి అక్కడ క్రమంలో మన పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వాటిని కూడా కౌంట్ చేయటం కానీ, వాటి వెయిట్లు కానీ, వాటి యొక్క లెంగ్త్లు కానీ ఇవన్నీ కూడా మన మీడియేటర్ సమక్షంలో అవన్నీ చేస్తాం జరుగుతూ ఉంది. అది ఇంకా దాంట్లో ప్రాసెస్లో ఉంది, ఇక కంప్లీట్ కాలేదు. కానీ ఈ సమాచారము మనం అక్కడ వెహికల్ చెకింగ్లో భాగంగా చెక్ చేస్తూ ఉన్నప్పుడు ముద్దాయి అక్కడ మనకు కొంచెం అబ్స్కాండింగ్ కావటం జరిగింది వెహికల్ని వదిలేసి. తర్వాత లాగ్స్ మొత్తం వెయిట్ చేస్తే సుమారుగా అవి 49 లాగ్స్ ఉన్నాయి. డిఫరెంట్ వెయిట్స్తో ఉన్నాయి. ఓవరాల్గా టోటల్ వెయిట్ వచ్చేసి 1201 kg. ఇక దాన్ని మేము లెక్కించడం జరిగింది. పట్టణ పరిధిలోని మురుగు డ్రైన్లపై ప్రజలు ఎటువంటి ఆక్రమణలకు పాల్పడరాదని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పేర్కొన్నారు. పట్టణ 22వ వార్డులో ఆమె పర్యటించి శానిటేషన్ వర్క్స్ ను పరిశీలించి శానిటేషన్ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. సైడ్ డ్రైన్లు ఆక్రమణలకు గురి కావడం వలన మురుగునీటి పారుదలకు షీల్డ్ తొలగించేందుకు ఇబ్బందికరంగా ఉంటుందని, ప్రజలు స్వచ్ఛందంగా అటువంటి ఆక్రమణలను తొలగించాలని ఆమె పిలుపునిచ్చారు. పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని చైర్పర్సన్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అందుకే 22వ వార్డుకి రావటం జరిగింది. అందులో భాగంగా శానిటేషన్ అనేది మీ అందరు తెలిసిందే. ఈ ఇంటి ముందల ఎవరికి వాళ్ళు బండలు వేసుకుంటానా ఆ సిల్ట్ అనేది అక్కడ ఆగిపోతుంది. దానికి తోడుగా ఈ కాలువ మీదే ఈ షాపులు కానివ్వండి, ఇలా బాత్రూమ్స్ ఇలాంటివన్నీ ఏర్పాటు చేయడం జరిగింది, వాళ్ళు చేసుకుంటం జరిగింది. అందువల్ల ఆ సిల్ట్ అనేది అక్కడ ఎటు పోకుండా ఆ మురుగంతా అక్కడ ఆగిపోయి విపరీతంగా దోమలు పెరిగిపోయినాయి. దానివల్ల మీ అందరికీ తెలిసింది దోమల వల్ల ఎంత అనారోగ్యం పాలవుతున్నామో మనందరికీ తెలిసిందే. దయచేసి ప్రజల్లో మార్పు రావాలి. ప్రజల్లో మార్పు వస్తేనే మన శానిటేషన్ అనేది కూడా మెరుగుపడిద్ది. కాబట్టి ప్రజలందరికీ చెప్పేదంటే ఏదైనా వేస్ట్ వ్యర్థాలు కానివ్వండి అవి తప్పకుండా డస్ట్బిన్ రూపంలో అందించాలని కోరుకుంటున్నాను. అలానే ఈ కాలువ మీద బండలు పరిచేటప్పుడు మాకు తీసే విధంగా ఉంచాలని కోరుతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్.